ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా స్థానికంగా అన్వాడ మండల్ దాచక్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఏదైతే దాచక్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మహేష పిరమిడ్లో ఏదైతే ధ్యాన మందిరం అని చెప్పేసి ధ్యానం యొక్క విశిష్టత గురించి ధ్యానం చేయడం వల్ల ఎటువంటి లాభాలు చేకూరుస్తాయని చెప్పేసి ఇక్కడ ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఆదివారం రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ధ్యానం యొక్క విశిష్టత ఏంటిది, దానికి సంబంధించి ఇక్కడ స్థానికంగా మెయింటెనెన్స్ చేస్తూ ఉన్న రామ్ అయితే మన దగ్గర ఉన్నారు. వారి మాటల్లోనే మరి ధ్యానం విశిష్టత గురించి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు తెలిపే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, ఏంది అసలు ధ్యానం ఏంది, ఎప్పటి నుంచి చేస్తారు ఈ ఇనాగ్రేషన్స్, ఈ బిల్డింగ్స్ అంటే? నాకు ధ్యానం పరిచయం అయ్యి 2004లో నాకు ధ్యానం పరిచయం అయింది. ఈ పిరమిడ్ వర్క్ స్టార్ట్ చేసింది 2008 ఆ ప్రాంతంలో. కంప్లీట్ 2013 చేసుకున్నాం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆధ్వర్యంలో ఆయన ద్వారా మేము ఓపెనింగ్ చేసుకున్నాము 2013 సంవత్సరము. అప్పటి నుంచి చాలామంది వేరే వేరే డిస్టిక్ల నుంచి వచ్చి, మామనార్ లోకల్ నుంచి వచ్చి ధ్యానం చేసుకుంటున్నారు. చాలా అద్భుతంగా నడుస్తుంది. అప్పుడున్న సర్పంచ్ గారు వాళ్ళ పెద్ద హెల్ప్ చాలా అద్భుతంగా అందించారు. ఇప్పుడు ఉన్న అన్నపూర్ణేశ్వరి అన్నదాన ఆశ్రమం కడుతున్నాము. అందరికీ వాళ్ళకి వసతి కల్పిస్తున్నాము. దాని కొరకు ఇప్పుడున్న సర్పంచ్ గారు కృష్ణ అండ్ వాళ్ళ మేడం గారు, డిప్యూటీ సర్పంచ్ శంకర్ నాయక్ గారు, మరి మా ఊరు గ్రామ పెద్దలు, ఊరు యూత్, మరి మహబూబ్ నగర్ పిరమిడ్ మాస్టర్లు చాలా అద్భుతంగా సహకరిస్తున్నారు. వాళ్ళకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంకా ఇలాగే అద్భుతంగా జరగాలని మరి కోరుకుంటున్నాను. ఇక్కడ ధ్యాన మందిరం ఏర్పాటు చేయడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? దీని ఉద్దేశం, ఈ పిరమిడ్ ఉద్దేశం ఏంటంటే ధ్యానం చేయడం ద్వారా మనకు ఎలాంటి రోగాలు రానందుకు మనము ఆరోగ్యంగా ఉంటాము. డాక్టర్లకు ఏ ఖర్చు లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటామని మెయిన్ ఇంపార్టెంట్. ఇంకోటి జ్ఞాపకశక్తి విద్యార్థులకు మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు ధ్యానం చేయడం ద్వారా వాళ్ళ జ్ఞాపకశక్తి పెరిగి అద్భుతంగా చదువులో వాళ్ళ ర్యాంకులు సాధిస్తారు. ఇది సార్ ఈ యొక్క ముఖ్య కార్యక్రమం చేసినటువంటి మన డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ నాగజ్యోతి మేడం గారికి, మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ధ్యాన పిరమిడ్ మాస్టర్లకి, మరియు మా ఊరి ధ్యాన మాస్టర్లకి, అదేవిధంగా మా ఉప సర్పంచ్ శంకర్ నాయక్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ధ్యానం అనేది సర్వరోగ నివారణ కాబట్టి ఇంతకుముందు మేడం చెప్పింది కానీ మన సార్ 100% పాలు నిజం కాబట్టి అందరూ ధ్యానం చేయాలని, చిన్నలు కాకుండా చిన్నలైనా పెద్దలైనా ఎవరైనా చేయాల్సిన గొప్ప కార్యక్రమం ఇది. కాబట్టి కొంత తెలియదు కాబట్టి మనం మీద కొంత ఎప్పుడైతే ఈ పిరమిడ్ నిర్మించినామో అప్పటి నుంచి ఊరు మొత్తానికి అవగాహన అనేది కలిగింది. అదేవిధంగా ఈ పిరమిడ్ కోసం మా ఊరు బాలచందన్న కానీ, రాము కానీ, పి శ్రీనివాస్ కానీ ఎంతో కృషి, వాళ్ళకు దీన్ని ఏమంటారు కోసం మన షెడ్డు నిర్మించడం జరిగింది. దాని కూడా మా వంతు సహాయంగా ఉంటుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రతి నెల అన్నదానం చేసినటువంటి ఎంపీ నరేందర్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఇంతమందికి అన్నదానం చేయడం అంటే మామూలు విషయం కాదు. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంతతో ముగిస్తున్నాను. మనకు ఇంతకుముందు ఉన్న సర్పంచ్లతో పాటు మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన సర్పంచ్ గారు కూడా మనకు అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. మొన్ననే ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆయన గెలవడం ద్వారా వచ్చి ఇక్కడ అనౌన్స్మెంట్ చేసిపోయినారు 10 లక్షలు మనకు శాంక్షన్ చేస్తామని. ఇంకా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు వీళ్ళు చాలా సపోర్ట్గా ఉన్నారు. వీళ్ళకు నేను ఎప్పుడు రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన డిప్యూటీ సర్పంచ్ శంకర్ నాయక్ గారు, ఆయన మండల్ లీడర్, సిపిఐ జిల్లా అధ్యక్షుడు మరి చాలా సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శంకర్ అన్న మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ నమస్కారాలు. నిజంగానే మా గ్రామానికి ఈ జిల్లాలో ఎక్కడ కూడా లేని నిజంగా నిర్మించుకోవడం అనేది మా గ్రామానికి గొప్ప గర్వకారణం. ఇది చాలా కష్టపడి ఎవరితోనూ కూడా ఈ డబ్బులు అయితే నేను ఇంతవరకు ఏలేదు, ఆశించలేదు. వాళ్ళు నిజంగా ఇది మేము గర్వపడాల్సిన సందర్భం. నాకు తెలిసి వేరే స్టేట్ నుంచి కూడా ఇక్కడ వచ్చేటట్టున్నారు. ఒక వారం ముందు ఒక 50 బండ్లు వచ్చి ర్యాలీ తీస్తే అద్భుతంగా ఉంది. అది చాలా నిజంగా ఇది చేసేది 4-5 మందే, కానీ ఇది ఎక్కడ నేను వేరే జిల్లాలో పోయినా కూడా
నేను జిల్లా అధ్యక్షునిగా ఉన్న గిరిజన సమైక్యకి జిల్లా వైజ్ ఎక్కడ పోయినా మాది దాచక్పల్లి అంటే గుర్తుపడుతున్నారు. మామనార్ అంటే కామన్ అయిపోయింది, దాచక్పల్లి అంటే పిరమిడ్ అనేది మాత్రం నేను ఒకటే వింటా ఉన్నా. నిజంగా వాళ్ళకు మనస్ఫూర్తిగా మా వంతు సాయం చేస్తాం. మా గ్రామ పంచాయతీ తరపున ఏం చేయాలన్నా కూడా మేము ఏ టైంలో వాళ్ళకి ఇప్పటికి అందుబాటులో ఉన్నాం. మొన్న ఎమ్మెల్యే గారి దగ్గర మా వేరే ప్రోగ్రామ్కి వస్తే అక్కడ తీసుకెళ్ళినాం. సార్ ఇది ఇప్పటికే కొన్ని మేము మా తరపున ఏంటంటే ఉసుకను అదో ఏదో మాట్లాడి చిన్నగా చేయలేము, మీరు దీన్ని ఖచ్చితంగా చేయమని చెప్తే 10 లక్షల రూపాయలు నేను ముడా ద్వారా నేను శాంక్షన్ చేపిస్తాను మాట ఇచ్చేయడం జరిగింది. గ్రామస్తులు కూడా ఎంతో కొంత చేస్తూ ఉన్నారు, కానీ దానికి తీసుకుపోయే వాళ్ళు కూడా కావాలి. ఎవరి కష్టం ఈరోజు ఒకటి సంసారం చేయాలంటే నేను వాళ్ళకే సాధ్యం కాని టైంలో ఒక 2-3 దాన్ని ప్రత్యేక అదే పని పెట్టుకొని ఈరోజు చాలా అది పని పెట్టుకున్నాడు. ఎప్పుడు పోయినా నాకు ఫోన్ భయం అనిపిస్తుంది, ఈ ధ్యానం గురించి ఏమన్నా అడుగుతాడా గుడి గురించి అని చెప్పేసి. కామన్గా ఎత్తుదామన్నా ఇది లేదంటాడా పోదామంటాడా అనే భయం ఉంది. నిజంగా మేము కమ్యూనిస్టు పార్టీకి ఏ విధంగా అయితే కష్టపడి మాకు ఇంత ఉందని మేము చెప్పుకోము, వీళ్ళు కూడా నిజంగా ఇద్దరితోనూ స్టార్ట్ అయ్యారు. వందలాది మంది మీరు కూడా వేరే వేరే జిల్లాల నుంచి వస్తున్నారంటే మా దాచక్పల్లిలో నిర్మించుకోవడం మా గర్వకారణం. ఈ పిరమిడ్కి ఏ సాయం కావాలన్నా మా వంతుగా సాయం చేయడానికి మా గ్రామ సర్పంచ్ కానీ నేను కానీ మా ఊళ్ళో సభ్యులందరూ కూడా వెనకాడమని చెప్పేసి మీ అందరూ కూడా మాటిస్తూ నాకు ఇచ్చే అవకాశాన్ని ముగిస్తూ ఉన్నాను.